హాయ్ అండి. తెలుగు వంటలు అమూల్య ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు బెండకాయ కూర ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. అండి 2 గంటలు నూనె అండి, 2 గంటలు నూనె, తాలింపులండి, 2 రెబ్బలు కరివేపాకు అండి, మూత పెట్టేస్తున్నాం. ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించామండి. బెండకాయ కూర అండి పిల్లలకి మంచిదండి, ఎందుకంటే మెమరీ పెరిగిద్దండి. బెండకాయ తింటే ఆరోగ్యానికి కూడా మంచిదేనండి బెండకాయ. సాధారణంగా చిన్నపిల్లలని మర్చిపోతూ ఉంటారండి చదువుకుంటూ. అలాంటి వాళ్ళకి బెండకాయ పెడితే చక్కగా మెమరీ పెరిగిద్దండి, చక్కగా అన్నీ గుర్తుంటాయండి. వాళ్ళకి పాఠాలు ఏవి చెప్తున్నారు ఏంటి అవన్నీ గుర్తుంటాయండి. జ్ఞాపక శక్తి పెరగటానికి పిల్లలకు ఉపయోగపడుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం టమాటాలు వేసుకోవాలండి. మూత తీసి చూద్దామండి. మగ్గిందండి బెండకాయ. మూత పెట్టేసేసండి. ఒక 2 నిమిషాలు అయితే తర్వాత టమాటా పులుసు వేద్దాం. మూత తీసి చూద్దామండి. ఓకే రండి, మగ్గిందండి. టమాటాలు వేసుకున్నామండి. టమాటా వేసాను కదండి, తిప్పుదాం ఒకసారి. తిప్పేసేసి ఎవరో పిలుస్తున్నా. ఒక 1/2 స్పూన్ పసుపు అండి, మసాలా కారం అండి, అలాగే సరిపడా ఉప్పు అండి, దానికి సరిపడా ఉప్పు. సార్ తిప్పేసి అంటే ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చేసి దించేద్దాం.
బెండకాయ కూర రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో అయితే బాగుంటుందండి. చక్కగా రుచికరంగా బాగుందండి బెండకాయ కూర. దించేద్దామండి. వేడి వేడిగా బెండకాయ కూర రెడీ. అన్నంలో అయితే బాగుంటుందండి. చక్కగా పిల్లలకంటే పెట్టండి, మెమరీ ఉంటుంది. తీసుకోండి బెండకాయ కూర. తెలుగు వంటలు అమూల్య ఛానల్కి అండి సబ్స్క్రైబ్ చేయండి. వంటలు అమూల్య ఛానల్కి స్వాగతం. మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఒక లైక్ ఇవ్వండి, ఇంకా ఫుల్ వీడియో చూడండి. హ్యావ్ ఎ నైస్ డే.